చందమామ కథ శ్రోతలకు స్వాగతం. ఈరోజు పశ్చిమ యూరప్ దేశాల్లోని ప్రసిద్ధ జానపద కథలను మీ ముందుకు తీసుకొస్తాను. ఇవి బెడ్ టైమ్ స్టోరీస్. లించ్ బ్రిడ్జి భూతం ఆస్ట్రియా జానపద కథ. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఆస్ట్రియా దేశంలోని లింజ్ నగరం గుండా ప్రవహిస్తున్న డాన్యూబ్ నది మీదుగా ఒక బ్రిడ్జి కట్టాలని ఆ దేశ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ బ్రిడ్జి కట్టడానికి వారు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రతిసారి బ్రిడ్జి నిర్మాణం విఫలమవుతూ ఉండేది. మొత్తం కట్టిన తర్వాత ఏదో ఒక మూల కూలిపోతూ ఉండేది. ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కాక లింజ్ నగర వాసులందరూ ఆందోళనకు గురవుతూ ఉండేవారు. ఒకరోజు రాత్రి ఆ బ్రిడ్జిపై నిలబడి దాని నిర్మాణాన్ని గమనిస్తున్న ఇంజనీరు ఒక అసాధారణమైన ఆకారాన్ని చూశాడు. అది పొడవుగా ఉంది, బూడిద రంగులో ఉన్న ఆకారం. అది మెల్లగా చీకట్లోంచి బయటకొచ్చింది. అది ఒక ఆత్మ. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వాలంటే నా అనుమతి అవసరం అని ఆ ఆత్మ గంభీరమైన స్వరంతో చెప్పింది. నువ్వెవరు? భయంగా అడిగాడు ఇంజనీరు. నేను ఈ నదిలో వేల సంవత్సరాలుగా నివసిస్తున్న ఆత్మను. ఇక్కడ కట్టే బ్రిడ్జి నిలబడాలంటే నాకు ఎవరినైనా బలి ఇవ్వాలి. మీరు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఈ బ్రిడ్జి మీదకి మొదటిసారి ఎవరు వస్తారో వాళ్ళని నేను పట్టుకొని చంపేసి తింటాను. అందుకు మీరంతా ఒప్పుకుంటే బ్రిడ్జి నిర్మాణం జరపడానికి ఒప్పుకుంటాను అంది ఆ భూతం. అదంతా విని ఇంజనీరు భయంతో వెనక్కి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని నగర పెద్దలకు చెప్పాడు. దాంతో ఈ సంగతి ఊరంతా పాకిపోయింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బాగానే ఉంటుంది గాని బ్రిడ్జి మీద మొదటిసారి వెళ్లే వాళ్ళని ఆ భూతం తినేస్తుంది కదా అనుకున్నారు. అప్పుడు ఒక పూజారి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ ఉపాయాన్ని ఇంజనీర్కి చెప్పాడు. నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నామని భూతానికి వర్తమానం పంపించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. బ్రిడ్జి ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. ప్రారంభోత్సవం జరగబోతూ ఉండగా ఆ బ్రిడ్జి మీదకు ఎవరు మొదటిసారి వస్తే వాళ్ళని తినేయడానికి భూతం ఆకలిగా చూస్తోంది. నగరంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలి, బ్రిడ్జి మీదకి మొదటిసారి ఎవరు వెళ్ళాలి అని పూజారిని అడిగారు. అప్పుడు పూజారి తన పెంపుడు కుక్కను తీసుకొచ్చాడు. భూతం బ్రిడ్జి మీదకి మనిషినే పంపాలి అనలేదు. ఎవరు మొదటిసారి బ్రిడ్జి ఎక్కితే వాళ్ళనే తినేస్తాను అంది. ఈ బ్రిడ్జి మీదకి మొదటిసారి నా కుక్కను పంపుతాను అని బ్రిడ్జి మీదకి కుక్కను వదిలాడు. కుక్క బ్రిడ్జి ఇటువైపు నుంచి అటువైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ కుక్కని పట్టుకుని చంపి తినాలని భూతం వెంటపడింది. కానీ కుక్క వేగాన్ని అందుకోలేక భూతం చతికిలపడింది. ఆ తర్వాత ఆ భూతం నన్ను భలే మోసం చేశారు, అయినప్పటికీ నేను చెప్పినట్టే మీరు చేశారు. బ్రిడ్జి మీదకి వచ్చే మొదటి మనిషిని తింటానని అనకపోవడం నేను చేసిన పొరపాటు. ఇక ఈ బ్రిడ్జి మీరు హాయిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మాయమైపోయింది. ఆ రోజు నుంచి ఆ బ్రిడ్జి మళ్లీ భూతం వల్ల ఏనాడు సమస్యలను ఎదుర్కోలేదు. ఆ బ్రిడ్జి ఇప్పటికీ గట్టిగా పదిలంగా నిలబడింది. ఆ భూతం కూడా తిరిగి ఎప్పుడూ ఎవరికీ కనిపించలేదు. బ్రిడ్జి నగరం హంసల శాపం. బెల్జియం జానపద కథ. పలువురు యాత్రికులు ముక్త కంఠంతో పొగిడే అద్భుతమైన నగరం బెల్జియంలోని బ్రుగ్జ్. ఈ నగరం అందమైన కాలువలు, ప్రాచీన వంతెనలు, చారిత్రక భవనాలతో ప్రసిద్ధి చెందింది. అయితే బ్రుగ్జ్ నగరం వెనుక అద్భుతమైన రహస్యం ఉంది. అదే హంసల శాపం. ఇది కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన ఘటన. అప్పటి పాలకుడు మ్యాక్సిమిలియన్ ఆఫ్ ఆస్ట్రియా తన అనుచరుడైన లంచెలాట్ అనే అధికారిని బ్రుగ్జ్ నగర పాలన చూడమంటూ పంపించాడు. కానీ అతను నగరవాసుల మీద బలమైన నియంత్రణ చూపించడంతో ప్రజలు అసంతృప్తి చెందారు. చివరికి తిరుగుబాటు చేసి అతడిని పట్టుకుని నగర కేంద్రంలోని టవర్ దగ్గర విచక్షణారహితంగా వధించారు. ఈ ఘటన గురించి తెలిసిన మ్యాక్సిమిలియన్ కోపంతో ప్రజలను శపించాడు. మీరు అమాయకుడైన నా అనుచరుని చంపారు. ఇకపై బ్రుడ్జ్ నగరంలోని నీటిలో హంసలు ఎప్పుడూ ఉండాలి. ఒకవేళ అవి లేకపోతే మీరు నా శాపాన్ని అనుభవిస్తారు అని శపించాడు. అప్పటి నుంచి ఆ నగరంలోని కాలువలలో హంసలను పెంచడం ప్రారంభించారు. తమ నగరంలో హంస
హంసల సంతతి ఎంత మాత్రం తగ్గిపోకుండా చూసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమిలియన్ విధించిన శాపం నేటికి కొనసాగుతుంది. ఇప్పటికీ బ్రుగ్జ్ నగరంలోని కాలువల్లో లక్షల సంఖ్యలో హంసలు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. స్థానికులు వాటిని చూసి మ్యాక్సిమిలియన్ శాపం నిజమేనని నమ్ముతారు. హంసలు ఎప్పుడైనా బ్రుగ్జును విడిచి వెళ్లిపోతే నగరానికి పెను ప్రమాదం వస్తుందని ఇప్పటికీ అక్కడి ప్రజల్లో నమ్మకం ఉంది. ఈ హంసల వల్లే బ్రుగ్జ్ నగరం హంసల నగరంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. బ్యూటీ అండ్ ద బీస్ట్ ఫ్రెంచ్ జానపద కథ. ఫ్రాన్స్ నగరంలో ఒకప్పుడు ఒక ధనిక వ్యాపారి తన 3 కూతుళ్లతో నివసించేవాడు. అతని చిన్న కూతురు పేరు బెల్లే. ఆమె అందమైందే కాక మంచి హృదయంతో ఉండేది. ఒకరోజు వ్యాపారి ఓ ప్రమాదంలో తన సంపదను కోల్పోయాడు. అదే సమయంలో అతను పుట్టినరోజు కానుకగా బెల్లె కోసం ఓ అందమైన గులాబీని తెచ్చేందుకు ఒక తోటలోకి ప్రవేశించాడు. అయితే ఆ తోట బీస్ట్ అనే ఒక భయంకరమైన రాక్షసుడిది. ఆ తోటలో పుష్పం కోసినందుకు బీస్ట్ కోపంతో వ్యాపారిని బంధించాడు. తన తండ్రిని కాపాడుకునేందుకు బెల్లె తానే బీస్ట్ దగ్గరికి వచ్చింది. నీ తండ్రిని వదిలిపెట్టాలంటే నువ్వు నాతోనే ఉండాలి అని బీస్ట్ నిబంధన విధించాడు. దాంతో బెల్లె ఆ బీస్ట్ తో ఉండటానికి ఒప్పుకుంది. మొదట బీస్ట్ భయంకరంగా అనిపించినా కాలక్రమేణా బెల్లె అతని మంచితనాన్ని అర్థం చేసుకుంది. ఆమె ప్రేమ దయ వల్ల బీస్ట్ తన అసలైన రూపంలోకి ఒక అందమైన యువరాజుగా మారిపోయాడు. ఆ యువరాజు గతంలో ఒక శాపం వల్ల రాక్షసుడిగా మారాడు. బెల్లె ప్రేమ వల్ల ఆ శాపం తొలగిపోయింది. చివరికి బెల్లె ఆ యువరాజును పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించింది. ఎన్నోల్ అండ్ రెడ్ డ్రాగన్. అండోరా దేశ జానపద కథ. ఒకప్పుడు అండోరా దేశంలోని ఆండ్రాన్ పర్వతాల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఎన్వోల్ అనే ధైర్యమైన యువకుడు ఉండేవాడు. ఆ గ్రామాన్ని రెడ్ డ్రాగన్ అనే భయంకరమైన జీవి తరచుగా భయపెడుతూ ఉండేది. అదెప్పుడు గ్రామంలో ఉన్న గొర్రెలను పశువులను పట్టుకొని కొండ మీద ఉన్న తన గుహలోకి తీసుకెళ్లి తినేసేది. గ్రామస్తులందరూ ఆ రెడ్ డ్రాగన్ అంటే భయపడుతూ తమ జీవితాలను గడిపేవారు. కానీ ఎన్వోల్ మాత్రం భయపడలేదు. అతను ఒక మహా ఖడ్గాన్ని తీసుకుని డ్రాగన్ ఎదుర్కోవడానికి బయలుదేరాడు. అయితే గ్రామంలో అందరూ నువ్వు అంత భయంకరమైన జంతువును ఎదుర్కోలేవు అని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే ఎన్వోల్ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి డ్రాగన్ గుహ దగ్గరికి బయలుదేరాడు. డ్రాగన్ గుహ దగ్గరికి వెళ్లిన ఎన్వోల్ తెలివిగా ఒక యుక్తి పన్నాడు. ఒక అద్దాన్ని ఉపయోగించి రెడ్ డ్రాగన్ కళ్ళ మీద కాంతి పడేలా చేశాడు. అలా డ్రాగన్ కళ్ళు చికిలించుకునేలా చేశాడు. ఆ వెలుగు వల్ల ఆ డ్రాగన్ కి తాత్కాలికంగా కళ్ళు కనిపించకుండా పోయాయి. అదే అవకాశంగా తీసుకున్న ఎన్వోలు తన ఖడ్గంతో దాన్ని నరికి చంపి గ్రామాన్ని రక్షించాడు. ఆ తర్వాత ఆ గ్రామాన్ని ఎవరూ భయపెట్టలేకపోయారు. గ్రామస్తులు ఎన్వోలును ఒక మహావీరుడుగా గౌరవించారు. అతని ధైర్యం, తెలివితేటలు, న్యాయం కోసం చేసిన పోరాటం ఇప్పటికీ అండోరాలో ఒక పురాణంగా చెప్పబడుతుంది. ఈ కథ అండోరాలో ధైర్యం, తెలివితేటలు, సామర్థ్యాన్ని ప్రతిబింబించే ప్రాచీన జానపద గాథలలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. పైడ్ పైపర్ ఆఫ్ హ్యామెలిన్ జర్మనీ జానపద కథ. ఈ కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కథ ఇది. ఒకప్పుడు జర్మనీలోని హ్యామెలిన్ అనే ఒక చిన్న గ్రామంలో ఎలుకల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా ఎలుకల దండు గ్రామాన్ని ఆక్రమించేసింది. అప్పుడే ఊరికి ఒక వింత వ్యక్తి పైడ్ పైపర్ వచ్చాడు. అతను ఒక ఫ్లూట్ లాంటి దాన్ని ఊదేవాడు. అతను ఊరి ప్రజలకు తాను ఎలుకలను గ్రామం నుంచి తరిమి కొడతానని, కానీ అందుకు తనకు భారీ ప్రతిఫలం కావాలని చెప్పాడు. గ్రామస్తులు పైడ్ పైపర్ చెప్పిన దానికి ఒప్పుకున్నారు. గ్రామస్తులు ఒప్పుకున్న వెంటనే పైడ్ పైపర్ తన ఫ్లూట్ ని ఊదటం ప్రారంభించాడు. అది వినగానే అన్ని ఎలుకలు అతని వెంట నడిచాయి. పైడ్ పైపర్ వాటిని నది వైపు తీసుకెళ్లి నీటిలో ముంచి చంపేశాడు. ఈ పని పూర్తయిన తర్వాత గ్రామస్తులు తమ మాట తప్పారు. నువ్వు చేసింది చాలా చిన్న పనే కదా, నీకెందుకు అంత డబ్బు ఇవ్వాలి అంటూ పైడ్ పైపర్ కు ఇస్తామని ఒప్పుకున్న డబ్బును ఇవ్వటానికి నిరాకరించారు. దాంతో ఆగ్రహించిన పైడ్ పైపర్ మరోసారి
మరోసారి తన ఫ్లూట్ వాయించాడు. కానీ ఈసారి ఎలుకలు కాదు, ఊర్లో ఉన్న చిన్న పిల్లలు అతన్ని అనుసరించారు. పిల్లలు అతని వెంట నడుస్తూ ఉండగా అతను గుహలోకి వెళ్ళాడు. పిల్లలు కూడా అతన్ని అనుసరిస్తూ గుహలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ గుహ ద్వారం మూసుకుపోయింది. తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ తమ పిల్లలు కనిపించడం లేదని అర్థం చేసుకొని ఏం జరిగిందో తెలుసుకొని గుహ దగ్గరికి వచ్చారు. నీకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇచ్చేస్తాము అన్నారు. అలా అనగానే గుహ తలుపులు తెరుచుకున్నాయి. పిల్లలందరూ బయటకొచ్చి తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు గ్రామస్తులంతా తాము ఇవ్వాల్సిన డబ్బుని ఆ పైపరికి ఇచ్చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని చెప్పే ఈ కథ ఇప్పటికీ జర్మనీలో ఒక ప్రముఖ జానపద కథగా చెప్పబడుతుంది. రెడ్ మాంక్ శాపం మొనాకో జానపద కథ. మురారి సినిమాలో హీరో వంశాన్ని తరతరాలుగా ఒక శాపం వెంటాడుతూ ఉంటుంది కదా, అలాంటి కథ ఎన్నో వేల సంవత్సరాల నుంచి మొనాకో దేశంలో ప్రాచుర్యంలో ఉంది. మొనాకోలోని ప్రిన్స్ ప్యాలెస్ గురించి ఒక పురాణం ఉంది. రెడ్ మాంక్ శాపం అనే జానపద కథగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. ఎప్పుడో చాలా కాలం క్రితం మొనాకో రాజ్యాన్ని పరిపాలించిన ఒక రాజు తన అధికారాన్ని చూపించడానికి ఒక మఠానికి చెందిన సన్యాసిని అన్యాయంగా అవమానించాడు. కుట్రదారుడు అని ఆరోపించాడు. చివరికి ఆ సన్యాసికి రాజు మరణశిక్ష విధించాడు. అయితే ఆ సన్యాసి చనిపోవడానికి ముందు నీ కుటుంబం ఎప్పుడూ శాంతిగా ఉండదు, ప్రతి తరం ఓ దురదృష్టాన్ని ఎదుర్కొంటుంది అని రాజు వంశానికి శాపం పెట్టాడు. ఆనాటి నుంచి మొనాకో రాజకుటుంబంలో ప్రతి తరం ఏదో ఒక విధంగా విపత్తులు ఎదుర్కొంటూ వస్తుంది. కొందరు అనేక కష్టాలను చవిచూశారు, మరికొందరు అనూహ్య మరణాలకు గురయ్యారు. ఆ సన్యాసి ఆత్మని రెడ్ మాంక్ అని పిలుస్తూ ఉంటారు. ఆ రెడ్ మాంక్ ఆత్మ ఇప్పటికీ ప్రిన్స్ ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ ఆ రాజకుటుంబ దుస్థితిని గమనిస్తూ ఉంటుందని మొనాకో ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. అన్యాయంగా చేసిన పనులకు ఫలితం అనుభవించక తప్పదు అని చెప్పే ఈ కథ మొనాకో దేశపు పురాతన ఆసక్తికరమైన గాథలలో ఒకటి. దయ్యపు గోడ లిచెన్స్టైన్ జానపద కథ. లిచెన్స్టైన్ దేశంలోని బల్జేర్స్ అనే ఊరిలో ఒక పురాతన కోట ఉంది. ఇది శతాబ్దాల క్రితం ఒక పవిత్రమైన ప్రదేశంగా ఉండేది. కానీ కొన్నేళ్ల తర్వాత అది దొంగలు దుర్మార్గులకు అడ్డాగా మారిపోయింది. సుమారు 300 సంవత్సరాల క్రితం బల్జర్స్ ప్రజలు దొంగల గుంపు వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆ దొంగలు రాత్రివేళ ప్రయాణికులను దోచుకుంటూ నివాసాలను తగలబెడుతూ సమీప గ్రామాల ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ ఉండేవారు. చుట్టుపక్కల గ్రామాల నుండి దోచుకున్న ధనమంతా ఆ కోటలోని ఒక గదిలో దాచిపెడుతూ ఉండేవారు. ఆ దొంగలంటే ప్రజలు ఎంతో భయపడుతూ ఉండేవారు. ఎవరైనా దొంగలకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు మరుసటి రోజున అదృశ్యమైపోయేవాళ్ళు. ఒకరోజు ఊర్లోని ధైర్యవంతులైన యోధులు, రైతులు, వ్యాపారస్తులు కలిసి ఆ దొంగలను తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నారు. వారు ఒక జట్టుగా ఏర్పడి రాత్రివేళ దొంగలను ముట్టడించారు. ఊహించని దాడితో భయపడిన దొంగలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు జరిగిన పోరాటంలో కొంతమంది దొంగలు ఆ కోటలోనే చనిపోయారు, మరికొందరు పారిపోయారు. కోట పూర్తిగా ఖాళీ అయిపోయింది. కానీ దొంగలు దాచిన సంపద ఆ కోట గోడల మధ్య ఉందని ప్రజలు భావించారు. అంతా అయిపోయిన తర్వాత గ్రామస్తులు ఆ కోటను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఒక ప్రత్యేక గోడ మాత్రం ఎంత పడగట్టినా పడిపోలేదు. పైగా ఆ గోడను పడగొట్టాలని ప్రయత్నించిన వారు అదృశ్యమయ్యారు. కొంతమంది దారుణమైన అశుభాలు గురయ్యారని, రాత్రి వేళల్లో ఆ గోడ దగ్గర అరుపులు వినిపించేవని చెప్పేవారు. కొందరు తమకు ఆ గోడ దగ్గర దొంగల ఆత్మలు కనిపించాయని చెప్పేవారు. సంపదను దక్కించుకోవాలన్న ఆశతో ఆ గోడ వద్దకు వెళ్లిన వాళ్లలో ఎవరూ వెనక్కి తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఆ గోడ దయ్యపు గోడగా పేరుగాంచింది. ఇప్పటికీ ఆ గోడ లిచెన్స్టైన్ దేశంలోని బల్జర్స్ అనే ఊర్లో ఉంది.
ఈ రోజుకి బల్జర్స్ ప్రాంతంలోని కొంతమంది స్థానికులు ఆ గోడను సమీపించడానికి భయపడతారు. ఆ గోడ దొంగల ఆశలను సజీవంగా ఉంచుతోంది అని కొందరు నమ్ముతారు. ఆ గోడ వెనుక భారీ ఖజానా దాగి ఉందని మరికొందరు చెప్తారు. మెర్లిన్ రహస్య బావి, లక్సెంబర్గ్ జానపద కథ. అందమైన లోయలతో భారీ పర్వతాలతో నిండిన లక్సెంబర్గ్ రాజ్యంలో ఒకప్పుడు వెల్ ఆఫ్ విజ్డమ్ అని పిలిచే ఒక పురాతన బావి ఉండేది. స్థానిక ప్రజలు దీని గురించి ఎంతో భయభక్తులతో మాట్లాడుకునేవారు. ఇది సాధారణ బావి కాదు, ఇది మాంత్రికుడు మెర్లిన్ తన మంత్రాలను నింపిన పవిత్ర స్థలం. ఈ బావిని చూడడమే అదృష్టం అని కొందరు చెప్తారు. ఇది మాయాబావి, దీనిలో కనిపించే ప్రతిబింబం భవిష్యత్తును తెలుపుతుంది అని మరికొందరు అంటారు. ఒకరోజు ఓ పేద క్షత్రియుడు ఆండ్రూ తన జీవితాన్ని మార్చే మార్గాన్ని అన్వేషిస్తూ ఆ అడవిలోకి ప్రవేశించాడు. అతను ఒక వీరుడిగా మారాలనుకున్నాడు, కానీ దానికి కావలసిన ధనం, ఆయుధాలు, గురువు ఏమీ లేవు. బావి గురించి కథలు విన్న అతను దాని దగ్గరికి వెళ్ళాడు. బావి నీటిలోకి తొంగి చూడగానే తన ప్రతిబింబం తప్ప మరేదీ కనిపించలేదు. కానీ అంతలోనే ఒక్కసారిగా బావిలో వెలుగు నిండింది. అందులో ఒక మహాతాంత్రికుడి రూపం కనిపించింది. ఆ మహాతాంత్రికుడు మరెవరో కాదు, మెర్లిన్. ఆండ్రూతో మెర్లిన్ మృదువుగా మాట్లాడాడు. నేను నీకు ఒక మాయా తావేజిస్తాను. దాని శక్తిని నీ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. నీలో స్వార్థం పెరిగితే అది నీ నుంచి శాశ్వతంగా మాయమవుతుంది అని మెర్లిన్ చెప్పాడు. ఆ తర్వాత ఆండ్రూ చేతిలో ఓ ప్రకాశించే తావీజు ఉంచాడు. ఆండ్రూ ధైర్యంగా తన ప్రయాణం కొనసాగించాడు. అతను దీని సహాయంతో అనేక యుద్ధాల్లో గెలిచాడు. తనను తాను బలవంతుడుగా తీర్చిదిద్దుకున్నాడు. ఒక సత్యవంతుడైన వీరుడిగా పేరుగాంచాడు. ఆ తర్వాతి కాలంలో అతనిలో కోరికలకు హద్దులు లేకుండా పోయాయి. మరిన్ని రాజ్యాలను గెలుచుకోవాలని, మరింత ధనాన్ని సంపాదించాలని కోరిక పెరిగింది. ఒకరోజు బావి దగ్గరకు మళ్లీ వెళ్లి మరింత శక్తిని కోరాడు. కానీ ఇప్పుడు బావిలో మెర్లిన్ కనపడలేదు. బదులుగా బావి నీటిలో ఉన్న ఆండ్రూ ప్రతిబింబం ఓ రాక్షసుడిలా మారిపోతూ కనిపించింది. అతను భయంతో వెనక్కి వెళ్ళగానే ఆండ్రూ చేతిలో ఉన్న తావీజు జారిపోయి బావిలో పడిపోయింది. ఆ రోజు నుంచి ఆండ్రూ సామాన్యుడిగా మారిపోయాడు, చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. కానీ మెర్లిన్ బావి కథ మాత్రం తరతరాలుగా చెప్పబడుతూనే ఉంది. హాన్స్ బ్రింకర్, నెదర్లాండ్స్ జానపద కథ. నెదర్లాండ్స్ అనేది లో లేయింగ్ ల్యాండ్ దేశం. అంటే సముద్ర మట్టం కంటే దిగువన నేల ఉండే దేశం. ఈ దేశంలో ప్రజలు సముద్రానికి అడ్డంగా డైక్స్ అని పిలిచే పెద్ద మట్టి కట్టలను నిర్మించుకున్నారు. ఈ డైక్స్ లేకుంటే సముద్ర జలాలు నేల మీదకి ప్రవహించి గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే హాన్స్ బ్రింకర్ అనే బాలుడి కథ జన్మించింది. దీని ద్వారా ధైర్యం, బాధ్యత, తెలివైన నిర్ణయాలు ఎంత ముఖ్యమో తెలుస్తుంది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నెదర్లాండ్స్ లో హాన్స్ బ్రింకర్ అనే 10 ఏళ్ల బాలుడు తన తల్లి, తండ్రి, తమ్ముడితో నివసించేవాడు. అతని తండ్రి ఒక సైనికుడిగా పనిచేసేవాడు. యుద్ధంలో గాయపడి మంచాన పడ్డాడు. హాన్సు చిన్నప్పటి నుంచే కష్టపడే బాలుడు. ఊరి ప్రజలకు సహాయం చేయడం, తల్లి చెప్పిన మాట వినడం, తమ్ముణ్ణి రక్షించడం అన్నీ అతని లక్షణాలు. ఒకరోజు హాన్స్ బ్రింకర్ ని అతని తల్లి బెడ్డామ్ అనే ఊర్లో ఉన్న ధనికుడిని కలవటానికి పంపించింది. హాన్స్ తన తల్లి చెప్పిన ప్రకారం ఒక్కడే వెడ్డామ్ అనే ఊరికి బయలుదేరాడు. హాన్స్ వెడ్డామ్ గ్రామం చేరి ఆ ధనికుడితో మాట్లాడి తిరిగి వస్తున్నాడు. అప్పటికే సాయంత్రం అయింది. చలిగాళ్ళు వీస్తున్నాయి. తాను నడుస్తున్నప్పుడు సముద్రానికి ఆనకట్టలా నిర్మించిన డైక్ కింద నుంచి చిన్నగా నీరు కారుతున్నట్టు ఒక శబ్దం వినిపించింది. హాన్స్ పరిశీలనగా చూశాడు. డైక్కి ఒక చిన్న రంధ్రం పడింది. దాని నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆ రంధ్రం చిన్నదే అయినా నీరు లీక్ అయితే రాత్రికల్లా పెరిగి పెద్ద గండి పడుతుంది. ఒక్కసారి గండి పడితే అది డైక్ని పడగొట్టేస్తుంది. అదే జరిగితే గ్రామమంతా నీటిలో మునిగిపోతుంది. హాన్స్ తన చేతిని ఆ రంధ్రం మీద ఉంచి నీరు లీక్ కాకుండా అడ్డుకున్నాడు.
అతను అక్కడే నిలబడి వేరే ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశాడు. కానీ ఏ ఒక్కరూ అటుగా రావటం లేదు. సమయం గడుస్తోంది. చలిగాలులు వేగంగా వీస్తున్నాయి. బాగా చీకటి పడిపోయింది. అతని చేతి వేళ్లు గడ్డగట్టిపోయేలా చల్లగా మారిపోయాయి. అయినా హాన్స్ తన ఊరిని కాపాడేందుకు గడగడా వణుకుతూనే తన చేతిని వెనక్కి తీసుకోకుండా నిలబడిపోయాడు. తెల్లవారింది. ఆ మార్గంలో వెళ్తున్న ఒక స్థానికుడు హాన్స్ ని గమనించాడు. హాన్స్, ఏమైందిరా అని అడిగాడు. హాన్స్ తన చేతిని చూపించి, డైక్ చిల్లిపడింది, నేను మూసి ఉంచాను, మీరు వేగంగా వెళ్ళి ఊరి ప్రజలను తీసుకురండి అన్నాడు. ఆ స్థానికుడు పరిగెత్తుకుంటూ ఊరికి వెళ్లి ప్రజలందరికీ సమాచారం ఇచ్చాడు. గత రాత్రంతా హాన్స్ ఒక్కడే డైక్ వద్ద నిలబడినట్టు తెలిసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అతని ధైర్యానికి మెచ్చుకున్నారు. గ్రామ ప్రజలు వెంటనే డైక్కి మరమ్మతు చేసి ఊరిని కాపాడుకున్నారు. అందరూ హాన్స్ బ్రింకర్ ను వీరుడిగా కీర్తించారు. ఊరిని కాపాడిన ధైర్యవంతుడా అంటూ గౌరవించారు. ఈ కథ పిల్లలకు ధైర్యం, బాధ్యత, సమస్యలపై చురుకుగా స్పందించాల్సిన గుణాలను నేర్పటానికి నెదర్లాండ్స్ లో తరతరాలుగా చెప్పబడుతోంది. ఇది నెదర్లాండ్స్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ జానపద కథలలో ఒకటి. ఈ కథను పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చారు. విలియం టెల్ స్విట్జర్లాండ్ జానపద కథ. కొన్ని వందల ఏళ్ల క్రితం స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో విలియం టెల్ అనే ధైర్యశాలి, నైపుణ్యమైన విల్లుకాడు జీవించేవాడు. అతను తన కుటుంబాన్ని ప్రేమించేవాడు. తన జన్మభూమిపై అపారమైన గౌరవం కలిగి ఉండేవాడు. ఆ రోజుల్లో స్విట్జర్లాండ్ ప్రాంతం గెస్లర్ అనే నియంత చేతిలో ఉండేది. అతను ప్రజలను దోపిడీ చేసి తన అధికారం నిరూపించుకునేందుకు విచిత్రమైన నియమాలను ప్రవేశపెట్టాడు. అతను ఒక బండరాయిపై తన టోపీని ఉంచి ప్రతి ఒక్కరూ దాని ముందు గౌరవంగా తల వంచాలని ఆజ్ఞాపించాడు. ఒకరోజు విలియం టెల్ తన కుమారుడితో కలిసి గ్రామానికి వచ్చినప్పుడు ఆ టోపీ ముందు తల వంచలేదు. దీనికి కోపంతో గెస్లరు అతన్ని పట్టుకొని ఒక క్రూరమైన శిక్ష విధించాడు. టెల్ తన కుమారుడి తల మీద ఒక యాపిల్ ఉంచి దూరం నుంచి బాణంతో దాన్ని కొట్టాలని గెస్లర్ ఆదేశించాడు. టెల్ నిరాకరించినా తన కుమారుడి ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ పరీక్షకు అంగీకరించాడు. టెల్ మనసులో భయంగా ఉన్నప్పటికీ తన బాణాన్ని సిద్ధం చేసుకుని గొప్ప సమయస్ఫూర్తితో బాణాన్ని వదిలాడు. బాణం గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్లి యాపిల్ని అచ్చంగా మధ్యలోకి చీల్చింది. ప్రజలు సంబరపడిపోయారు. కానీ గెస్లర్కి ఈ విషయం ఆనందాన్ని కలిగించలేదు. టేల్ని మరింతగా శిక్షించడానికి గెస్లర్ ప్రయత్నించాడు. టేల్ తప్పించుకొని పారిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతను గెస్లర్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్విట్జర్లాండ్ ప్రజలను కాపాడాడు. విలియం టెల్ కథ ధైర్యం, స్వేచ్ఛ, స్వాభిమానం, అన్యాయంపై తిరుగుబాటు చేసే తత్వానికి తార్కాణంగా నిలుస్తుంది. ఆ తర్వాతి కాలంలో టేల్ స్విట్జర్లాండ్ దేశానికి గౌరవ చిహ్నంగా మారి దేశ ప్రజలకు ప్రేరణగా నిలిచాడు. ఈ కథ స్విస్ ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు గొప్ప ఉదాహరణగా నిలిచింది.